మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని మాట మెండుగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునగాక. ఈరోజు మరొక్క మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితాలలో మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు సవ్యంగా చేస్తే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. పని చిన్నదైనా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు ప్రతిఫలం ఎక్కువ కలిగే పనులు చేయమని దేవుడు చెబుతాడు. మనం కూడా చేసి తీరాలి. ఇది కూడానా అనిపిస్తుంది, ఎంత చిన్న విషయమా అనిపిస్తుంది. ఇది ఏం చేస్తాంలే అని అనుకుంటుంటాం. కానీ దీవెనకు మూలం అది అనే విషయాన్ని గమనించాలి. బైబిల్లో రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యంలో ఇలాగ రాయబడింది: హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు మీరు ఆసక్తులై ఉండండి. అంటే మనం చాలాసార్లు ఆసక్తిగా ఉంటాం గొప్పవాటి యందు, దీవెనకరమైన దాని యందు. కొన్నిసార్లు హెచ్చైన వాటి యందే మనం మనసు నిలుపుతుంటాం. చిన్న చిన్న విషయాల్లో తగ్గించుకోవడం అనే కార్యక్రమానికి ఇష్టపడం. ఇక్కడ నేను చెప్పగలిగింది ఏమిటంటే, మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారు? గొప్పవాటి యందును, హెచ్చైన వాటి యందును, ఘనత కార్యక్రమాల్లో మీరు ఎప్పుడు మనసు పెట్టకండి. కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం మొదలైతే దేవుని హస్తం మిమ్మల్ని హెచ్చించడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని మీరే హెచ్చించుకోవడం మొదలు పెడితే దేవుని హస్తం మీకు సాయం చేయకపోవడం వలన నెమ్మదిగా దిగజారిపోతానే ఉంటారు. అందుకని నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను వెండడగలా బంగారం అడగల ఆయన. తగ్గించుకో. మనసు ఉంచాల్సింది, ఆశ ఉంచాల్సింది, ఆసక్తి దేని మీద అంటే తగ్గువాటి యందు. చిన్న చిన్న విషయాల్లో మనం చాలా తొట్టుపాటు చెందుతుంటాం. కనుక దేవుడు నిన్ను హెచ్చించే బాహువుని చాపాలి. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడట. ఇతగాడి మనసు దేని మీద ఉంది? నువ్వు ఎప్పుడైనా సరే కష్టపడుతూ కష్టార్జితం దీవించాయని అడిగితే ఆ కష్టార్జితాన్ని దీవిస్తాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించు. మన వాళ్ళు కళ్ళు తెరిచి తెరవకం చెప్పి పెద్ద కారు, ఈ మామూలు కారు కాదు, ఆ కారు కొనాలి. నేను ఇక్కడ కాదు అక్కడ ఉండాలి. నేను ఉద్యోగం ఇక్కడ కాదు అక్కడ చేయాలి. ఒక వ్యక్తిని నేను ఎరుగుదనండి. చాలా కాలం అతను నేను చెబుతూనే వచ్చాను. చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా చేసి కుటుంబాన్ని పోషించుకుంటే బాగుంటుంది. అంటే అసలు ఎంతకీ బాధ్యత కలిగిన వ్యక్తిలాగా ఉన్న తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటే కుటుంబానికి అక్కడక రాకుండా తానేదో పెద్ద కలెక్టర్ అయిపోవాలని, ఆ ఉద్యోగం వచ్చే వరకు నేను పెళ్లి కూడా చేసుకోనంటూ ఈ కుటుంబ బాధ్యతను విస్మరించుకుని అప్పుడు నేనేదో పెద్ద కార్యం చేస్తానని ఎదురు చూశాడు. ఎన్నిసార్లు చెప్పిన అతనికంటే చిన్నవాళ్ళంతా నా మాట విన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం సంఘానికి కుటుంబానికి మేలుకరంగా ఉన్నారు. అతడు ఇంచుమించు కొన్ని సంవత్సరాలు కనిపెట్టాడు. అదేమిటో కానీ అతడు ఆశించింది దొరకపోగా వయసు కాస్త పెరిగిపోయి గెడ్డం కాస్త మాసిపోవడం మొదలుపెట్టింది. తర్వాత జరిగిందేమిటి? తన జీవితంలో వయసు దాటిపోతుంటేనేమో పిల్లలు ఇవ్వడానికి జనం ఇష్టపడాల. మిగిలిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వయసులో అతనికి ఏం ఉద్యోగం లేదే అంటూ తేలిగ్గా మాట్లాడదు. అదే అతనితో పాటు ఉన్నవాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి, చిన్న పనులు చేయడానికి, కష్టపడటానికి ఇష్టపడ్డారు. అందులో దేవుడు ఆశీర్వదించి లేపాడు. వాళ్ళు ఈ రోజున నెమ్మదిగా మంచి పొజిషన్లోకి వచ్చారు. అంచెలంచెలుగా దీవించబడ్డారు. కారు కనకతో, బిడ్డ పాపతో, వర్ధులతో వచ్చారు. ఎరగని సత్యాలు కాదు కానీ చెప్పవలసిన వాస్తవాలు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాక జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు సహోదరుడా? ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటా? ఉన్నదానితో తృప్తి పడండి. ఉన్నదానిలో యథార్థంగా ఉండండి. తగ్గించుకునే మనసు ఉంటే ఈ చిన్నదానిలోనే విసిరి విత్తనం ఎంత చిన్నది, ఆ విత్తనం విసిరితే చిన్నదేగా అని అనుకోవాలా, కానీ భుజాల మీద పనల మోసి అంత పంటగా మారుతుందిగా. నీ జీవితంలో ఎప్పుడైనా ఆశీర్వాదం పొందాలి, దేవుని హస్తం ని హెచ్చించి ఒక స్థాయిలో నిలబెట్టాలి అనుకుంటే తప్పనిసరిగా నువ్వు చేయవలసింది నిన్ను నీవు తగ్గించుకుని చిన్నవాటి యందు ఆసక్తి కలిగి చిన్న దాంట్లో నమ్మకంగా నడు. ప్రభు నిన్ను మెండుగా దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి కుటుంబాన్ని దీవించండి. ఓ నెమ్మదిని క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి. అంతకంతకు వర్ధిల్లడానికి కృప చూపండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, తమ జీవితంలో ఆశీర్వదించబడే మార్గంలో అంచెలంచెలుగా దీవించబడే గుంపులో నడిచేట్టుగా కార్యం చేయండి. కుటుంబాన్ని, బిడ్డలను, కలిగిన సమస్తాన్ని, మంచి భవిష్యత్తును, సమృద్ధిని, ఆహారాన్ని, సమాధానం, సంతోషాన్ని, కావలసినంత సంక్షేమాన్ని కలుగజేసి చేస్తున్న పనులోని హస్తం తోడుగా ఉంచండి. చదువులైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా ప్రతి విషయంలో మీరు చేసి దీవెనకరంగా చేయమని యేసు శక్తి కలిగిన నామాన
ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.